హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు, మరి ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కలిగిన నిక్కైన అన్వేషణ 82వ భాగం. అంత మత్తులో ఉన్న సూర్య ఒంట్లో నుండి వస్తున్న వెచ్చదనానికి తనకి తెలియకుండానే సూర్య చుట్టూ చేతులేసి నిద్రపోయింది సిరి. మోచేతి మీద బెండై ప్రశాంతంగా నిద్రపోతున్న తన ఫేస్ని ముద్దులతో ముంచేస్తూ, లవ్ యూ సిరి, లవ్ యూ సో మచ్. నాకు తెలుసు నీకు నేనంటే చాలా ఇష్టం, కానీ దాన్ని కోపమనే ముసుగులో దాచేస్తున్నావు. ఇందులో నీ తప్పు కూడా ఏమీ లేదు. నువ్వు పడిన బాధ అలాంటిది. కాకపోతే నేను అడిగేది ఒకటే ఒక ఛాన్స్. నేను చెప్పేది ఒక్కసారి విని ఆ తర్వాత నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా నాకు అబ్జెక్షన్ లేదు. కానీ నేను చెప్పేది వినడానికి కూడా నువ్వు ఒప్పుకోవట్లేదు. అందుకే వల్లితో కలిసి ఇలా డ్రామా ప్లే చేయాల్సి వస్తుంది అని. ఫస్ట్ టైం ఏ పరిస్థితిలో నిన్ను దగ్గరికి తీసుకున్నానో నాకు తెలుసు. దానివల్ల ఇద్దరం ఎంత నరకం అనుభవించామో కూడా తెలుసు. బట్ మన సెకండ్ నైట్ మాత్రం అలా కాదు. నీకు నచ్చి నా దగ్గరికి రావాలి. అంతేకాని నువ్వు స్పృహలో లేకుండా ఉంటే మళ్ళీ అదే పొరపాటు నేను చెయ్యను అంటూ ఆమె ఫేస్ని చేతులతో పట్టుకొని, అందుకే నువ్వు ఇలా ఉన్నా నాకే ఫీలు కలగట్లేదు. చిన్నపిల్లలా అనిపిస్తున్నావు. నీకు మన చిన్నోడికి పెద్ద తేడా తెలియట్లేదు బంగారం అంటూ నుదుటి మీద ముద్దు పెట్టుకొని, ఇక నిన్నెక్కువ బాధ పెట్టను బంగారం. ఇదంతా నాటకమని తొందరలోనే చెప్పేస్తాను. నువ్వు అప్పటికీ నా మాట వినలేదనుకో, నీ కాళ్ళు చేతులు కట్టేసైనా సరే నీకు జరిగిందంతా చెప్తాను. నాకు నమ్మకం ఉంది, నువ్వు నన్ను ఖచ్చితంగా అర్థం చేసుకుంటావు. బట్ ఐఎమ్ సారీ రా, చాలా రాక్షసంగా బిహేవ్ చేస్తాను అంటుంటే ఆనాటి సంఘటన గుర్తొచ్చి సూర్య కళ్ళల్లో నీళ్ళొచ్చేశాయి. ఒక్కోసారి అనిపిస్తుంది సిరి, అలా జరగకుండా ఉంటే నువ్వు నాకు దొరికే కాదని కాదు, నీలా నన్ను ప్రాణంగా ప్రేమించే అమ్మాయిని మిస్ అయ్యేవాణ్ణి అనుకుంటూ ఆ రాత్రంతా తన దాన్ని చేతి మీద పట్టుకొని మెలకువగానే ఉండిపోయాడు సూర్య. ఎప్పుడో తెల్లవారుజామున మైకంగా నిద్రపట్టడంతో సిరిని తన మీద పడుకోబెట్టుకుని నిద్రపోయాడు. పొద్దుటే 8 గంటలకు నిద్ర లేచిన సూర్యకి పూర్తిగా తన మీద పడుకోనున్న సిరిని చూడగానే పెదవుల మీద నవ్వొచ్చేసింది. నుదుటి మీద చేయి పెట్టి చూశాడు. ఫీవర్ తగ్గి ఒళ్ళంతా చెమటలు పట్టడం చూసి, థ్యాంక్ గాడ్ ఫీవర్ తగ్గుంది అనుకుని నెమ్మదిగా తనని పక్కన పడుకోబెట్టి తను బెడ్ దిగి డ్రెస్ వేసుకున్నాడు. ఫ్యాన్ ఆన్ చేసి బెడ్షీట్ పక్కకి జరగడం వల్ల అర్ధనగ్నంగా కనిపిస్తున్న ఆమె దేహానికి మెడ వరకు బెడ్షీట్ కప్పుడితే ఫోన్ రింగ్ అయింది. డిపార్ట్మెంట్ నుండి కాల్ వస్తుండడంతో సిరి డిస్టర్బ్ అవ్వకుండా బాల్కనీలోకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నాడు సూర్య. కాసేపటికి మగతగా కళ్ళు తెరిచిన సిరి ఒకసారి రూమ్ అంతా పరికించి చూసి ఒళ్ళు విరుచుకోబోతుంటే బెడ్షీట్ పక్కకి జరగడంతో అప్పుడు చూసుకుంది తనని తాను. అంతే, కంగారుగా బెడ్షీట్ మొత్తం ఎక్కడ కనపడనివ్వకుండా చుట్టేసుకొని గుండెల దగ్గర గట్టిగా పట్టుకొని లేచి కూర్చుంది. అసలు ఏమైంది, నా బట్టలు ఎవరు మార్చారు అనుకుంటూ నుదుటి మీద చేయి పెట్టుకుని ఆలోచిస్తుంటే తను అతి కష్టంగా రాత్రి స్నానం చేయడం, సూర్య కోప్పడడం, హెయిర్ డ్రై చేయడం, తను చలికి షివర్ అవ్వడం అన్నీ గుర్తొచ్చాయి. ఇంతలో ఫోన్ మాట్లాడి లోపలికి వచ్చాడు సూర్య. సిరిని చూసి నవ్వుతూ, లేచావా, ఇప్పుడు ఎలా ఉంది, నీరసంగా ఉందా, పాలేమైనా తాగుతావా అంటూ పక్కనే కూర్చొని చెంపల మీద చెయ్యేసి అనునయంగా అడుగుతుంటే చేతిని విసురుగా తోసేసింది. ఏమైంది సిరి, కన్నీళ్ళు వస్తుంటే నిజం చెప్పు, రాత్రి నన్నేం చేశావు అని అడిగింది. ఫేస్లో ఏమాత్రం నవ్వు చెదరనివ్వకుండా తననే చూస్తున్నాడు సూర్య. చెప్పు, నిన్నే అడిగేది, స్పృహలో లేను కదా అని అడ్వాంటేజ్ తీసుకున్నావా? నవ్వి అడ్వాంటేజ్ తీసుకోవడానికి నువ్వేమైనా పరాయిదానివా? నా భార్యవి, అంత అవసరం లేదు. కాకపోతే రాత్రి నువ్వు చలికి వణుకుతుంటే ఇలా గట్టిగా హక్ చేసుకొని పడుకున్నాను. నా బాడీలో ఉన్న హీట్ నీకు రావడానికి నాకింతకంటే వేరే దారి కనిపించలేదు. అంతే, అంతకుమించి ఏమీ జరగలేదు. ఇలానే నిన్ను నా చేతి మీద పడుకోబెట్టుకొని పడుకున్నానన్నాడు. అతని మాటల్లోని నిజాయితీకి తెలియకుండానే తన చుట్టూ చేతులేసి హత్తుకుంది సిరి. నిజమే కదా, నిజం, నన్ను నమ్ము అని తనకి దూరం జరిగి, నీకు ఫీవర్ తగ్గిందా, బాగానే ఉన్నావా అని అడిగాడు. ఓకే సరే డ్రెస్ వేసుకో, డాక్టర్ వచ్చే టైం అయిందని చెప్పి వెళ్ళిపోయాడు సూర్య.
సూర్య వెళ్ళాక నెమ్మదిగా లేచి డ్రెస్ వేసుకుంది సిరి. బాబు ఎలా ఉన్నాడో ఏంటో, తెమ్మని చెప్దామంటే ఈ ఫీవర్ మళ్ళీ వాడికి వస్తుందేమోనని భయంగా ఉంది అనుకుంటుంటే బాబునెత్తుకొని సిరి అంటూ లోపలికి వచ్చాడు సూర్య. కన్నయ్య అంటూనే పైకి లేవబోతుంటే తనే తీసుకొచ్చి పక్కన కూర్చున్నాడు. శిశిర్, అమ్మకి ఫీవర్గా ఉంది, నువ్వు డిస్టర్బ్ చేయకూడదు, ఓకేనా? వద్దులే సూర్య, వాడిని తీసుకెళ్ళు, నాకు జ్వరంగా ఉందిగా, మళ్ళీ వాడికి కూడా వస్తుందేమో, అసలే చిన్నోడు. నీకు మ్యాక్సిమం తగ్గిపోయింది సిరి, మరేం పర్లేదు అంటూనే బాబుని చేతికివ్వడంతో పాలు తగ్గవనన్నా, ఎంత సన్నగా అయిపోయాడేంటి అంటుంటే వాడు బాగానే ఉన్నాడు, నీ తల్లి మనసుకి 4 రోజుల నుండి చూడకపోయేసరికి అలా అనిపిస్తున్నాడంతే. అంతలో అక్కడికి వచ్చిన వల్లి, అవునక్క, వాడు బాగానే ఉన్నాడు, నువ్వేం కంగారు పడకు, ఇంతకీ నీకెలా ఉంది అని అడిగింది. ముఖమంతా చిరాగ్గా పెట్టుకుని హా అని మాత్రం అంది. డాక్టర్ రావడంతో సిరిని చెక్ చేసి, ఓకే సూర్య, మ్యాక్సిమం తగ్గినట్టే, కాకపోతే వైరల్ ఫీవర్ కదా, కొద్ది రోజులు రెస్ట్ ఇస్తే మంచిది, అలానే మెడిసిన్స్ కూడా 1 వీక్ పాటు కంటిన్యూ చేయండి. ఓకే డాక్టర్ అని, సిరి, బాబుని నేను చూసుకుంటాను, నువ్వు రెస్ట్ తీసుకో అన్నాడు సూర్య. పర్వాలేదు, వాడు నా దగ్గరే ఉంటాడులే. వద్దు సిరి, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి బాబుని వల్లికిచ్చి తనకి మెడిసిన్స్ వేసి పడుకోబెట్టాడు. 4 రోజులకి సిరి దాదాపుగా కోలుకుంది. యూనిఫామ్ వేసుకుని సిరి పక్కన కూర్చుని అది ఓకే అని అనునయంగా అడగగానే తను దిగాలుగా ఉండడం చూసి, ఏమైంది అలా ఉన్నావన్నాడు. ఏం లేదు, ఎక్కడికైనా వెళ్దామా, కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుందేమో. వద్దు, నాకెక్కడికి రావాలని లేదు. సరే నీ ఇష్టం, బట్ ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకు అని చెప్పి నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు సూర్య. బెడ్ మధ్యలో కూర్చొని మోకాళ్ళ మీద తల పెట్టుకుని ఆలోచిస్తుంది సిరి. సూర్య తీసుకున్న కేరింగ్ అంతా కళ్ళ ముందు రీల్ లాగా తిరుగుతుంటే, మరోవైపు 2 ఏళ్ళు తన వల్ల ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి సిరికి. ఒకసారి నువ్వెవరో తెలియకుండా నా జీవితంలోకి వచ్చి నన్ను బాధ పెట్టావు, ఇప్పుడేమో నువ్వెవరో తెలిసి బాధ పెడుతున్నావు. జరిగింది మర్చిపోయి నీతో లైఫ్ లాంగ్ నేను కలిసి ఉండలేను, అలా అని నేను దూరం చేసుకుని కూడా బతకలేనని అర్థమవుతుంది. ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తుంటే ఇంతలో బాబు నవ్వులు వినిపించడంతో కళ్ళు తుడుచుకుని, ఈ ఫీవర్ వల్ల వాడిని అసలు సరిగ్గా చూసుకునే లేదు అనుకుంటూ నెమ్మదిగా నడుస్తూ బాబు కోసం కిందకెళ్ళింది. తను వెళ్ళేసరికి చుట్టూ బొమ్మలన్నీ పెట్టుకుని బాబుని ఆడిస్తూ వాడిని పైకెగరేస్తూ నవ్విస్తుంది వల్లి. ఈ 10 రోజుల నుండి అన్నీ తనే చూసుకోవడంతో బాబు వల్లికి బాగానే దగ్గరయ్యాడు. ఎంతలా అంటే సిరితో ఉంటే ఎలా ఉంటాడో అలానే ఉంటున్నాడు. బాబుని భుజం మీద వేసుకున్న వల్లి, కన్నయ్య అమ్మాను అంటుంటే నవ్వుతూ చూస్తున్నాడు బాబు. ఒక్కసారి అనుకన్నా, మా బుజ్జి కదూ, నీకు చాక్లెట్ ఇస్తాను అమ్మాను అంటుంటే అతి కష్టంగా మా మా అని మాత్రం అంటున్నాడు. దాంతో సిరి కోపంగా వల్లి అని గట్టిగా అరిచేసింది. దెబ్బకి ఉలిక్కిపడ్డ వల్లి వల్లి అని కోపంగా అరిచింది సిరి. దెబ్బకి ఉలిక్కిపడిన వల్లి, ఏమైందక్క అని అమాయకంగా అడుగుతుంటే ఫాస్ట్గా వచ్చి కోపంగా బాబుని లాక్కొని, ఏం చేస్తున్నావే నువ్వు, ఏమైందక్క, ఏమైందని అడుగుతున్నావా, సిగ్గనిపించట్లేదు నా బాబుతో అమ్మ అని పిలిపించుకోవడానికి? ఇందులో తప్పేముంది, నీకు బాలేకపోతే నేనే కదా చూసుకున్నాను, పైగా ఎటు ఫ్యూచర్లో ఆ ప్లేస్లో ఉండేది నేనే కదా, అందుకని అలవాటు చేసుకుంటున్నా. చంపేస్తాను ఇంకోసారి ఆ మాట అన్నావంటే, నా మొగుడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావు చాలదా, నా కొడుకుని కూడా నాకు కాకుండా చేద్దామనుకుంటున్నావా అనగానే పెద్దగా నవ్వుతూ, మొగుడా, ఎవరికి మొగుడక్క, నాకేం అర్థం కావట్లేదు, ఇంతకీ నీ మొగుడి పేరేంటో? వల్లి చాలు, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నేనేం ఎక్కువ మాట్లాడానక్క, నిజంగానే నాకు మీ ఆయన ఎవరో తెలీదు, అందుకే నేనెవరితో వినాలని అడుగుతున్నా, చెప్పు ఎవరు మీ ఆయన? చూడు, సూర్య దగ్గర చేసినట్టు నా దగ్గర నీ వేషాలు వేయకు. బావకి నీకు ఏంటక్క సంబంధం, బావ నా కాబోయే శ్రీవారు అని మెలికలు తిరుగుతూ చెప్పింది. చంపేస్తాను, నా మొగుడిని పట్టుకుని శ్రీవారు మావారు అన్నావంటే జాగ్రత్త అని వేలు చూపించి మరీ చెప్తుంటే, ఓ అంటూ ఆశ్చర్యంగా ఫేస్ పెట్టి, ఏంటేంటి నా సూర్య బావ నీ మొగుడా, ఇందాకటి నుండి నువ్వు చెప్పే హస్బెండ్ మా బావనే, సరే సరే అని, చూడక్క, మొగుడు అని చెప్పుకుంటేనో లేదంటే తాలికి చిట్టించుకుంటేనో సరిపోదు, భర్తని ప్రేమించడం కూడా తెలియాలి. ఏయ్, భార్య భర్త ఎలా ఉండాలో నువ్వు నాకు చెప్తున్నావా? మా గురించి మాకు తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నీకు తెలుసా?
ఏం తెలుసు? చూడక, ప్రేమించడం అంటే కడుపుకు పెట్టే అన్నంలో ఉప్పు కారాలు కలిపి పెట్టడం కాదు. కన్న తండ్రికి బిడ్డని పట్టుకోనివ్వకుండా ఉండడం కాదు. ఏం మాట్లాడు ఏయ్ ఏం మాట్లాడుతున్నావే? మా మధ్య ఏం జరిగిందో తెలుసుకోకుండా? తెలుసక్క, మీ మధ్య ఏం జరిగిందో జరుగుతుందో అంతా తెలుసు. కాకపోతే నీకు తెలియంది, నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. నీకు జరిగిన అన్యాయానికి నువ్వు బాధపడడంలో అర్థం ఉంది. కానీ రివెంజ్ తీర్చుకోవడం కూడా కరెక్టే. కానీ నువ్వు ఎంచుకున్న దారి కరెక్ట్ కాదు. నిజంగా నిన్ను మోసం చేసే ఉద్దేశం ఉంటే 2 ఏళ్లుగా నీకోసం బావ గాలించడు. పోతే పోయింది, సుఖపడ్డాను, అయిపోయింది అని వదిలేసేవాడు. అంతేకాని నిన్ను మామూలు మనిషిని చేసి నీ మీద కొండంత ప్రేమని పెంచుకోడు. అంతెందుకు, వారం రోజులుగా జ్వరంతో పడిపోతే నిన్ను పసిపిల్లలా చూసుకున్నాడు. ఏ ఆడపిల్లైనా కోరుకునేది అదే. కానీ నువ్వేం చేశావు? నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు అని తన నుండి దూరంగా వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నావు. అలసిపోయి ఇంటికొచ్చిన మగాడికి భార్య సేద తీర్చేలా ఉండాలి, కానీ మరో తలనొప్పి కాకూడదు. నీ పొండి పట్టుదలతో కాఫీలో కారం కల్పించేంత బండరాయిగా మారిపోయావు నువ్వు అని వల్లి అంటుంటే, అవును నేనింతే. ఎంతసేపు ప్రతి ఒక్కరూ తన వైపు నుండి ఆలోచిస్తున్నారు తప్ప నా బాధ ఎవరూ చూడట్లేదు. అందుకే నేను చేసేది తప్పని నాకు అనిపించట్లేదు. నిజమే, అందరూ నీకు నచ్చజెప్పాలని చూస్తున్నారంటే వాళ్ళకి 2 వైపులా ఏం జరిగిందో తెలుసు. కానీ నీ వైపు నుండి ఆలోచించి మరోవైపు ఏం జరిగిందో తెలుసుకోవాలనిపించుకోవట్లేదు. అందుకే నా భర్త అని చెప్పి ఆ భర్త ఇప్పుడు నీకు కాకుండా పోతున్నాడు అనగానే కోపంగా చూసింది సిరి. ఏంటక్క, నేను చెప్పేది నిజమే కదా? నువ్వు వద్దన్నావు, బావ నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. ఇంకోటి చెప్పనా, మా బావంటే నాకు చిన్నప్పటి నుండి ఇష్టం. మీ ఇద్దరి మధ్య ఇలా జరగకుండా ఉండుంటే ఎలాగోలా ఒప్పించి బావని పెళ్లి చేసుకున్నదాన్ని. కానీ కుదరలేదు. కళ్ళు తుడుచుకుంటూ, కానీ నా ప్రేమలో నిజాయితీ ఉందక్క. అందుకే నా ప్రేమ మళ్ళీ నా దగ్గరికి వస్తుంది. ఈసారి మాత్రం పొరపాటున కూడా వదులుకోను. వీలైనంత తొందరగా డైవర్స్ ఇవ్వడానికి రెడీగా ఉండు అని వెళ్ళిపోతూ ఉన్న వల్లి మాటలకి నోట్లో మాట రాక నిలబడిపోతే, వల్లి వెనక్కి తిరిగి, అక్క ఇంకో విషయం, బాబుని నీ దగ్గరే ఉంచేసుకుంటా అని మాత్రం అనకు. ఈ 10 రోజుల్లో వీడు నాకు బాగా అలవాటయ్యాడు. పొరపాటున కూడా వీన్ని నేను వదులుకోను అని. కన్నయ్య, ఇంకొద్ది రోజులే అమ్మ దగ్గరికి వచ్చేద్దు, ఓకేనా అని చెప్పి వెళ్ళిపోయింది వల్లి. ఆమె మాటలకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక బొమ్మలా చూస్తుండిపోయింది సిరి.